అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీతో పొత్తు నిర్ణయంపై కాంగ్రెస్ మళ్లీ పునరాలోచనలో పడింది. ఉమ్మడిగా పోటీ చేస్తే ఎదురే ఉండదని విషయాన్ని గుర్తించి టీఆర్ఎస్తో స్నేహహస్తాన్ని చాటాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందే టీఆర్ఎస్తో పొత్తుల పొడుపు కోసం ప్రయత్నించినప్పటికీ టీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఈ దశలోనే రెండు పార్టీలు ప్రెస్టేజ్గా భావించడంతో ఎన్నికల సర్దుబాటు ప్రక్రియ ముందుకు సాగలేదు. పైగా ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. ఓ రేంజ్లో సాగిన దూషణ పర్వానికి ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. అవసరమైతే గులాబీ బాస్ కేసీఆర్తో మాట్లాడి ఒప్పించాలనుకుంటున్నట్లు సమాచారం. టీఆర్ఎస్కు సీఎం సీటు ఆఫర్ చేసైనా ఆ పార్టీతో చెలిమి చేయాలని చూస్తున్నట్లు టాక్. రెండు పార్టీలు కలిస్తే ఓట్లు చీలిపోతాయనే ఫార్ములా కరెక్ట్ కాదని, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు, తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్కు రెండింటికి లాభం జరుగుతుందనే విషయాన్ని గులాబీ పార్టీకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒప్పించే దిశగా సోనియా పావులు కదుపుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణ పార్టీ నేతలతో చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్తో కలిసి టీఆర్ఎస్ ఎన్నికల బరిలోకి దిగుతుందా లేదా ఒంటరిగానే పోటీ చేస్తుందా చూడాలి.